అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో మొత్తానికైతే నేను శంకర్ సింగ్ కళాకర్ వర్క్ షాప్ దగ్గరికి అయితే రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ధూల్పేటలోనే ఉంది అనమాట. ధూల్పేటలో ఎక్కడంటే మనకి ఎగ్జాక్ట్లీ సుందర్ కళాకర్ వర్క్ షాప్ వెళ్తుంటేనే ఉంటుంది, స్టార్టింగ్ పక్కనే ఉంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ అయితే మనకు 3 విగ్రహాలు అయితే రెడీ అయిపోయాయి. సో అవి కూడా పెయింటింగ్ ఎంతవరకు వచ్చింది మొత్తం అయితే మీకు కంప్లీట్ చూపిస్తా. సో డీటెయిల్ చూపించుకుంటూ అయితే మీకు మాట్లాడడం అయితే జరుగుతుంది. ఎవరు చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళు అయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. సో శంకర్ సింగ్ అన్నవారు అయితే ఇక్కడ ఉన్నారు. అంకుల్ నమస్కారం, రామ్ రామ్. సో అదేవిధంగా మనకి ఇక్కడ అయితే చూపిస్తాను. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు, గణేశుడు వచ్చేసి మనకు దగ్గర ఈ గణేశుడు వచ్చి మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసుకోవచ్చు ఎంత ముద్దు కొడుతున్నాడో. ఇది పైనుంచి కింది దాకా అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ అయితే మనకు మూషికరాజు అయితే ఇటు ఒక మూషికరాజు అయితే వచ్చింది అనమాట. అదేవిధంగా ఇక్కడ కూడా ఒక మూషికరాజు అయితే రావడం జరిగింది. చాలా అంటే చాలా ముద్దుగా నమస్కరిస్తున్నాడైతే సిట్టింగ్ పొజిషన్ లో అయితే మనకు కూర్చున్నాడు అనమాట. సో చూసుకోవచ్చు స్వామివారి పాదాలు కూడా మనకు సేమ్ ఇక్కడ ఏదైతే ఒక చిన్న పీటలాగా బల్లలాగా ఒక 3 స్టెప్స్ అయితే వచ్చినాయి. కాళ్ళు అయితే కూర్చున్నట్టు సిట్టింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. మనకు చూసుకోవచ్చు మనకి ఎంత. ఇంకోటి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మనకు ఇక్కడ ఐస్ చూసుకోవచ్చు. మెయిన్ నుదిటిన అయితే మనకు త్రిశూలం అయితే వచ్చింది అనమాట. సో ఆల్మోస్ట్ అయితే మనకు పెయింటింగ్ వర్క్స్ కానీ ఐస్ కానీ అదే విధంగా స్మైల్ కానీ ఫేస్ లో అయితే స్మైల్ ఉందన్నమాట స్వామివారికి. సో మీరు అదే విధంగా స్వామివారి ఏదైతే చెవులు చూసుకున్నట్లయితే చెవుల మధ్యలో కూడా జ్యువెలరీ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా. పైన టోపీ కూడా చూడండి. అదే విధంగా స్వామివారికి ఏదైతే పైన టోపీ ఏ విధంగా వస్తుందో పైన బ్యాక్ డ్రాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తానికి అయితే 4 హ్యాండ్స్ అయితే వచ్చింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం జ్యువెలరీ చూసుకోవచ్చు. మనకు సిల్వర్ జ్యువెలరీలో చాలా అంటే నీట్ గా అయితే మనకు మెరిసిపోతున్నాడు ఈ గణేశుడు. కూడా అయితే మనకు రెడ్ మెరూన్ అయితే పంచ అయితే వేయడం జరిగింది. సో అదే విధంగా మనకు హెయిర్ చూసుకోవచ్చు. స్వామివారికి ఏదైతే హెయిర్ మన చెవి భాగాన్ని చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అయితే అన్న వాళ్ళైతే తిద్దడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ చూపిస్తాను. అదే విధంగా తొండ మీద చూసుకోవచ్చు మీరు. సో తొండ మీద జ్యువెలరీ ఎంత ముద్దుగా అనిపిస్తున్నాడు అంటే చాలా బ్యూటిఫుల్ అయితే మనకు అనిపిస్తున్నాడు. చూడండి ఒకసారి. వజ్జ కూడా చూసుకోవచ్చు. సో చూసుకోవచ్చు. అదేవిధంగా చేతిలో కూడా మనకు స్వామివారికి ఏదైతే ఉంగరాలు కూడా అదే విధంగా గోల్డ్ టైప్ లో అయితే మనకి ఏ విధంగా ఉన్నాయి. సో అదే విధంగా మనకు ఇక్కడ మూషికరాజు చూసుకున్నట్టయితే ఫినిషింగ్ చూసుకోవచ్చు. మనకు స్వామివారికి పంచ రెడ్ అయితే మూషికరాజు పంచ కూడా రెడ్ అనమాట. సో సైడ్ కి అయితే మనకు షాల్లో ఏదైతే కండువలకు ఉందో అది కూడా మనకు ఆరెంజ్ టైప్ అయితే వచ్చింది అనమాట. సో అదే విధంగా మనకు స్వామివారు ఒక సింహాసనం మీద కూర్చొని ఇక్కడైతే దిమ్మె. సో చూడండి ఎంత బ్యూటిఫుల్ అయితే ఉన్నాడో. సో అదే విధంగా మనం పక్కనే చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కూడా ఒక గణేశుడు అయితే రెడైపోయాడు. కాకపోతే మనకు పంచ స్వామివారి ఏదైతే పంచ ఉందో పంచ అయితే కంప్లీట్ కాలేదు. సో చూసుకోవచ్చు మనకు పాదాలు 2 పాదాలు చాలా పెద్దగా అంటే చాలా పెద్దగా వచ్చాయి అనమాట. సింహాసనం మీద కూర్చున్నాడు. సో మనకు 2 లైన్స్ అయితే వచ్చినాయి అనమాట. సైడ్ లో చూసుకోవచ్చు మీరు. 2 లైన్స్ అంటే చాలా ముద్దుగా వచ్చినాయి. సో చూసుకోవచ్చు. వీటికి కూడా కొంచెం పెయింటింగ్ అయితే ఉంది. సో అది కూడా పెయింటింగ్ కంప్లీట్ చేయాలి. అది కూడా పెయింటింగ్ అయిపోయినాక ఒకసారి అయితే చూపించడం జరిగింది. ఇక్కడ కూడా మనకు 4 హ్యాండ్స్ అయితే వచ్చినాయి అనమాట. సో బ్యాక్ డ్రాప్ లో అయితే మనకి ఇక్కడ ఎలిఫెంట్స్ వచ్చినాయి చూడండి. మనకు సైడ్ లో అయితే ఎలిఫెంట్స్ వచ్చినాయి. సో అదే విధంగా సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు. సో ఈ గణేశుడు వచ్చేసి మనకు ఒక 15 ఫీట్లు అయితే ఉంది అనమాట. ఇంతకుముందు చూపించిన మనకు ఒక 14 ఫీట్లు అనమాట అది. సో దీనికి ఒక డిఫరెంట్ 1 ఫీట్ అనమాట. సో ఆల్మోస్ట్ అయితే చిన్న వర్క్స్ ఉన్నాయి. అదొకటి కంప్లీట్ అయిపోతే ఆల్మోస్ట్ ఇది కూడా అయిపోతుంది అనమాట. అదే విధంగా మనం సేమ్ పక్కనే చూసుకున్నట్లయితే మనకు సేమ్ అదే మనకి అక్కడ ఏదైతే చూపించానో ఇక్కడ కూడా మనకు సేమ్ అదే గణేశుడు సేమ్ ఇదా. కాకపోతే కొంచెం పెయింటింగ్ ఆ జ్యువెలరీ కొంచెం సేమ్ డిఫరెంట్ అనమాట. సో అంటే పంచ అక్కడ రెడ్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఎల్లో టైప్ వచ్చింది అనమాట. సేమ్ ఇంతకుముందు అక్కడ ఏ విధంగా చూపించానో కాలు అదే విధంగా పెట్టుకొని ఉన్నాడు. సో మూషికరాజు ఇటు సైడ్, అదే విధంగా ఇటు సైడ్ అయితే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సేమ్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వచ్చింది అనమాట. కాకపోతే మీరు ఒకటి గమనించినట్లయితే మనకు బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అయితే మీకు మనకు బ్యాక్ డ్రాప్ లో అయితే రామచిలుకలు వచ్చినాయి అనమాట సైడ్ కు చిన్నగా. అయితే ఇంతకుముందు దానిలో చెప్పలేదు. సో ఇప్పుడైతే చెప్తున్నాను. అదే విధంగా మనకి ఇటు సైడ్ ఒక 3 చేతులు వచ్చినాయి. సేమ్ ఇక్కడ కూడా మనకు 3 చేతులు అయితే వచ్చినాయి అనమాట. సో చూసుకోవచ్చు. మనకు స్వామివారిది చాలా అంటే చాలా బాగుంది. పైన వచ్చేసి మనకు టోపీ కూడా. సో చూసుకోవచ్చు మీరు. శంఖం అదే విధంగా మనకు ఇక్కడ ఐస్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వేసారు. సో చూసుకోవచ్చు. అదే విధంగా మనకి ఇక్కడ హెయిర్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే రెడీ అయిపోయింది అనమాట.
సో మొత్తానికి అయితే మేము డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే పెడతా, మొబైల్ నెంబర్ కానీ అదేవిధంగా లొకేషన్ కానీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి చూసి బుక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాడు ఈ గణేశుడు వచ్చేసి. నాకు దానికన్నా ఇది చాలా బ్యూటిఫుల్ అయితే రెడీ అయిపోయి చూసుకోవచ్చు. ఒకసారి లాంగ్ కూడా చూపిస్తాను చూడండి.